ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమల దర్శనానికి ఎంత సమయం పడుతోంది, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్ట్ 28వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 76,772 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 30,293 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,82,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోందండి. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంది. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది నిన్నటిలాగే సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగాను లేదు, తక్కువగాను లేదు, మధ్యమంగా సాధారణంగా భక్తుల యొక్క రద్దీ అనేది కొనసాగుతోంది. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూలో జాయిన్ అయ్యి దర్శనానికి వెళ్ళే భక్తులకు మొత్తం దర్శనం కంప్లీట్ అయి బయటికి రావడానికి 18 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, సిస్టర్ దివ్య దర్శనం టికెట్స్ ఇస్తున్నారా అలిపిరి మెట్లలో, ప్లీజ్ క్లారిఫై అని అడిగారండి. కొన్ని నెలల కిందటే దివ్య దర్శనం టికెట్లను ఇవ్వటం ఆపేశారండి. ఒకప్పుడు కాలినడక మార్గంలో వెళ్లే వారికి దర్శనం టికెట్లుగా దివ్య దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయించేవారు. అయితే ఇప్పుడు దివ్య దర్శనం టికెట్లు అనేవి ఇవ్వటం లేదండి. నడక మార్గంలో వెళ్లే వారికి మరియు మామూలుగా బస్సులో వెళ్లే వారికి అందరికీ కూడా సర్వ దర్శనం టోకెన్లను మాత్రమే టీటీడీ వారు ప్రస్తుతం కేటాయిస్తున్నారు. అలాగే హ్యాండిక్యాప్డ్ వారికి సుపదం నుంచి పంపిస్తారా, ఎంత టైం పడుతుంది, ప్లీజ్ తెలియజేయండి అని అడిగారండి. హ్యాండిక్యాప్డ్ వారికి సుపదం నుంచి ఉండదండి దర్శనము. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారండి. ఈ టికెట్లు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్లను బుక్ చేసుకున్న వారికి స్పెషల్ క్యూ లైన్ నుంచి దర్శనం అనేది ఉంటుందండి. ఆ క్యూ లైన్ అనేది మీరు తీసుకున్న హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లు అనేవి నవంబర్ నెల వరకు విడుదల చేసేసారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి డిసెంబర్ నెలకు సంబంధించిన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి యొక్క దర్శనం టికెట్ల కోటాను ఎప్పుడు విడుదల చేస్తారో టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ ఎప్పుడు దాకా ఇస్తారు, ఒకవేళ లేట్ అయితే 6 గంటలకు ఇస్తారా అని అడిగారండి. ఎస్ఎస్డి టోకెన్లు అనేవి తిరుపతిలో తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి కేటాయిస్తారండి. ఏ టైం వరకు కేటాయిస్తారు అనేది ఎవరు చెప్పలేరండి. ఒక్కొక్కసారి ఒక్కో సమయం పడుతుంది. తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి ఫుల్ అవుతాయి. మామూలుగా అయితే 5:30, 6 గంటల కల్లా అయిపోతాయండి. ఒకవేళ భక్తుల యొక్క రద్దీ తక్కువగా ఉంటే 6:30 వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఏ టైం వరకు అందుబాటులో ఉంటాయి అనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. తెల్లవారుజామున వెళ్ళి క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఇంకొకరు,
మేడం, ఒక డౌట్. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల గురించి దాని ప్రొసీడింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి విత్ దర్శనం అని అడిగారండి. శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు అనేవి ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేస్తారండి. ఈ టికెట్లు అకామిడేషన్ కలిపి రిలీజ్ చేస్తారు. వీటికి సపరేట్గా అకామిడేషన్ ఉంటుందండి. కాబట్టి శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ మరియు వాటి యొక్క అకామిడేషన్ కోటాని కూడా కలిపి ఆన్లైన్ వెబ్సైట్లో విడుదల చేస్తారు. వీటి యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. మీరు ఈ టికెట్లని రిలీజ్ చేసే ముందు అన్ని టికెట్ల లాగే వీటికి కూడా ఫలానా తేదీకి ఫలానా డేట్కి విడుదల చేస్తున్నాము అనేసి టీటీడీ వారు ముందుగానే నోటిఫికేషన్ ఇస్తారండి. అప్పుడు మన ఛానల్లో నేను తెలియజేస్తాను. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలో మొదటి గడప నుంచి, అంటే అతి దగ్గర నుంచి స్వామివారిని దర్శించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు ఇంకా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.